పరమేశ్వరి తల్లిగారింటికి వచ్చి ఎక్కిళ్ళు పెట్టి ఏడవటం మొదలుపెట్టింది. ఏమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నా తల్లి కదూ, చెప్పమ్మా అని బుజ్జగిస్తూ అడిగింది తల్లి లక్ష్మి. పరమేశ్వరి 5 నిమిషాలైనా కూడా వెక్కిళ్ళు పెడుతూ అలాగే ఉండిపోయింది. తల్లి చివరికి నెమ్మదిగా ఒక గ్లాసు నీళ్ళు తీసుకొచ్చి కళ్ళు తుడిచి దగ్గరుండి తాగించింది. భుజం మీద చేయి వేసి నెమ్మదిగా నడిపించుకుని వెళ్ళి, ఒక్క నిమిషం ఇలా విశ్రాంతిగా పడుకో తల్లి, నేనిప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళి టీ పెట్టి తీసుకొచ్చింది. కూతురికి ఒక కప్పు ఇచ్చి తను ఒక కప్పు తీసుకొని ఒక 2 సిప్లు చేసి తాగిన తర్వాత కాస్త దుఃఖం తగ్గింది కూతురు పరమేశ్వరికి. అప్పుడు అడిగింది లక్ష్మీదేవి, ఏమ్మా, నీకంత కష్టం ఏమొచ్చింది? అంతగా ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నావు? చెప్పు తల్లి, నిదానంగా, ఏడవకుండా చెప్పు. సమస్య వచ్చినప్పుడు నిబ్బరంగా ఉండాలి, ఏడుస్తూ కూర్చోకూడదు. నేనున్నాను కదా అని భరోసా ఇచ్చింది. నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టింది పరమేశ్వరి. అమ్మా, మా ఇంట్లో మా పెద్ద తోటి కోడలు నా మీద చాలా పెత్తనం చేస్తుందమ్మా అనంది. మరి పెద్దది కదమ్మా, ఆ మాత్రం ఉంటుంది కదా అనంది తల్లి. నా మీద పెత్తనం చేస్తే సరే అమ్మా, నేను ఒప్పుకుంటాను, ఎంత పని చెప్పినా చేస్తాను. కానీ ఉన్నవి లేనివి చెబుతుందమ్మా. అలాంటప్పుడు నాకు చాలా బాధేస్తుంది. అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి నా మీద ఉన్నవి లేనివి చెబుతుంది. నేను ఒక మాట ఆమె చెబుతూ ఉండగా విన్నాను. అప్పుడు నేను వెళ్ళి, అక్కనే అలా చేశానా, ఎందుకలా చెప్తున్నావు అన్నాను. అంతే, పెద్దగా నోరేసుకుని, చూసారా నా మీద ఎలా మాట్లాడుతోందో, అసలు ఇంకా అందరి ముందే ఇలా మాట్లాడుతోంది, చాటుగా ఇంకెలా మాట్లాడుతుందో చెప్పడానికి నా వల్ల కాదు. అసలు ఓ పద్ధతి పాడు తెలీదు, ఎంత మాట వస్తే అంత మాటే అనేస్తూ ఉంటుంది. ఇంకా నేను ఓపికగా భరిస్తున్నాను. ఎంతో నేను ఓపిక పట్టి నిదానంగా ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే మళ్ళీ నా మీద చెప్తోంది అని పెద్ద పెద్దగా రెంకెలు వేసిందమ్మా. దాంతో ఆమె భర్త కూడా వచ్చేసి గొడవ పెట్టుకున్నారు. లోపలికి వెళ్ళాక మా వారు నన్ను కేకలేశారు. చిచ్చి, పాడుబుద్ధి, ఎప్పటి నుంచో వచ్చింది మా వదిన, ఎంత బాగా ఉంటుందో, ఏ రోజైనా గొడవ అయ్యిందే కాదు మా ఇంట్లో, నువ్వు వచ్చాక తగులు మొదలయ్యాయి. నీకంటే పెద్దది కదా మా వదిన, నీ కళ్ళకు కనిపించట్లేదా, అలా అనొచ్చునా అని ఆయన కూడా తిట్టారమ్మా. అప్పటినుంచి నేను ఒక మాట అనుకున్నాను, ఏది ఏమైనా ఈమెతో కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఇలా తగులు పెడుతోంది అని. అసలు ఇక నేను చాలా సైలెంట్గా ఉంటూ పిలిస్తే పలకడం, లేకపోతే ఊరుకోవడం, అలా నా పని నేను చేసుకుంటూ అసలు ఆ ఇంట్లో అసలు నేను ఉన్నానో లేనో కూడా తెలియనంతగా అంత మౌనంగా ఉంటున్నానమ్మా. అయినా కూడా ఒకరోజు పని కట్టుకుని నా రూమ్లోకి వచ్చి ఆ మాట ఈ మాట మాట్లాడింది. నేను మౌనంగానే ఉన్నాను, ఎందుకు వచ్చిందిలే ఆమెతో గొడవ అని. మా తోటికోడలంది, ఆ రోజు నువ్వన్న మాటలకి నేను బాధపడ్డాను. ఆ తర్వాత ఆలోచిస్తే అనిపించింది, పాపం నేనంటే ఎంత ప్రేమ కదా, తట్టుకోలేక ఇలా చివరికి ఇలా చెప్పింది అనుకున్నాను. నేను ఆ క్షణమే నిర్ణయించుకున్నాను, ఈమె నా తోటికోడలు కాదు, నా తోడబుట్టిన లాంటిది, ఇక నుంచి కలిసి ఉండాలి అని అనుకున్నాను. సారీ, ఏమనుకోకు. ఇక నుంచి నీకెప్పుడైనా నా మీద కోపం వస్తే
నాతో అనేసేయి, అక్క నువ్వు అలా మాట్లాడకు అంటూ నా తప్పేంటో నాకు తెలిసిపోతుంది. అలాగే నేను కూడా ఇక నుంచి అయిన దానికి కాని దానికి నీతో పేచీ పెట్టను. సరేనా? అని అన్నదమ్మా. అవునా? అయితే ఆమె తప్పు ఆమెకు తెలిసొచ్చిందన్నమాట అనంది లక్ష్మీదేవి. నా బొంద అమ్మా! తప్పు తెలవడం ఏమిటి? అనంది. మరి ఒప్పుకుంది కదే తప్పయిందని అంది లక్ష్మీదేవి. ఆ తర్వాతే ఏమైందో తెలుసా? సరేలే అక్క తెలుసుకుంది, ఇంకా ఏ పేచీ ఉండదు అని అనుకుని నేను మళ్ళీ మౌనంగా ఉన్నదాన్ని కాస్త కొంచెం మామూలుగా అక్క అక్క అంటూ మాట్లాడడం మొదలుపెట్టాను. ఇంకేముంది, ఈసారి మా ఆయనతోనే పితూరీలు చెప్పడం మొదలుపెట్టింది. ఇదిగో మీ ఆవిడ అలా చేసింది, ఇలా చేసింది, మీరు లేనప్పుడు చీర కొనుక్కుంది, ఆ రోజువారీ కట్టే చీర కూడా ఇస్త్రీ ఎందుకు, ఇంట్లో సరుకులున్నా లేవని చెప్తుంది, సరిగ్గా చూసుకోదు, ఇల్లు సరిగ్గా సర్ది పెట్టుకోదు, చేత కాదు, అది ఇది అని ఆయనకి ఉన్నవి లేనివన్నీ చెప్పడం మొదలుపెట్టిందమ్మా. అసలు మా ఆయన ఏమిటో గంగిరెద్దులా చెప్పినట్టే వింటారు. ఒక్క మాట కూడా వదినా నీకెందుకు మా విషయం అన్న పదం అననే అనరమ్మా. ఏమిటో నాకు చాలా కోపం వస్తోందమ్మా. ఆ మధ్య ఏం చేస్తుందో తెలుసా? ఇక నాతో కుదరదమ్మా ఈవిడితో ఉండడం, నేను వేరుగా ఉంటాను అని చెప్పేసింది మా అత్తగారితో. మా అత్తగారు అన్నారు, సరేలే అమ్మా, ఒక్క దగ్గరే ఉండి తన్నుకోవడం పోట్లాడుకోవడం కంటే విడిగా ఉన్న మంచిదే కానీ ప్రేమగా ఉంటే చాలు అని మాకు ఇంట్లో 2 వాటాలుగా డివైడ్ చేసి మా అత్తగారు వాళ్ళు ఇంకో వాటాలో ఉంటున్నారు. అయ్యో రామా! 3 వాటాలుగా పంచుకున్నారా? ఇద్దరు కొడుకులే గదే పాపం మీ అత్తగారికి ఆడపిల్లలు కూడా లేరు అనంది. ఏం చెయ్యమంటావమ్మా, ప్రతిదీ నా మీదే నేరం చెప్తుంది. ఇప్పుడు ఆ వంతు వాటాలు వేసుకోవటాలు కూడా నాకిష్టమని నా పేరు చెప్పి అలా చేసింది. చివరికి అలా 8 రూములు ఉన్న ఆ పెద్ద ఇంటిని ఆమె వంతుకో 3 రూములు తీసుకుని, మా అత్తగారి వంతుకో 3 రూములు ఇచ్చి నాకు 2 రూములు ఇచ్చింది. మళ్ళీ మా అత్తగారే ఉండి చిన్నపిల్లలు మీకే కావాలి నాకు అవసరం లేదు అని నాకు 3 రూములు, మా తోటికోడలికి 3 రూములు ఇచ్చి వాళ్ళు పెద్దవాళ్ళు 2 రూములు అట్టి పెట్టుకున్నారమ్మా. ఇంకా ఏముందే, అయిపోయింది కదా. సరే నింద ఎవరి మీద పడ్డా ఇల్లైతే భాగాలుగా చేసుకున్నారు, ఎవరి వంట వాడు వండుకుంటున్నారు అంతే కదా. పోనీ ఇంకా ఏమిటి, నెమ్మదిగా ఉండిక, ఇంకేం గొడవ ఉంది అనంది. ఏముందంటావేంటమ్మా, ఉన్నదంతా అక్కడే ఉంది తంట. ఏం చేసినా ఏం చేయకపోయినా అన్నీ నా మీదే రుద్దేస్తుంది. అందరూ ఆమె మాటే నమ్ముతారు. నేను అలా కాదు ఇలా అని చెప్దామంటే అసలు ఒట్లు పెట్టేస్తుంది. నేనే ఒట్టు పెట్టానా, అదిగో చూడు నంగనాచి ఎలా చేస్తుందో అంటుంది. ప్రతి దానికి ఆమె భర్త అలా పట్టుకుని వచ్చేస్తాడంతే. అదేమిటో నాకు విడ్డూరం, ఆడవాళ్ల గొడవల్లోకి మగవాళ్ళు ఎందుకు వస్తారో తెలీదు. మరి మా ఆయన తగుల్లోకి రాడు గాని నన్ను తన్నడానికైతే వస్తాడు. చిచి, నా చచ్చే కోపంగా ఉందమ్మా. చివరికి మామయ్య గారు కూడా ఆమె మాటే ఒప్పుకుంటారు. పెద్దది ఎప్పటినుంచో ఉంది అని అంటారు. ఎప్పటినుంచో ఉండడం ఏంటమ్మా, నేను రానంత వరకు ఆమె ఒక్కతే కదా, అందుకని ఆమె మాటే నెగ్గింది. ఇక నేను వచ్చినప్పటి నుంచి తగులే పెడుతోంది. ఇంకా తప్పు నాదా అమ్మా? అసలు మా మామయ్య గారు కూడా ఎందుకలా మాట్లాడతారో తెలియదు అని మళ్ళీ కాసేపు ఏడ్చింది పరమేశ్వరి. తల్లి అంది, పోనీలేవే, మామగారంటే మగాడు, ఆయనకేం తెలుస్తుంది చెప్పు ఆడవాళ్ళ ముచ్చట్లు, మీ అత్తగారికైతే తెలుసు కదా అనంది. తెలుసు అమ్మా, అన్నీ తెలుసు ఆవిడకి, కానీ ఏమి లాభం, నాకంటే కూడా దిక్కుమాల బతుకు మా అత్తగారిది. ఆ మాట మామయ్య వినరు, మా బావగారు వినరు, మా ఆయన సరే సరే ఎవడి మాట వినరు. ఇక ఆయన పోయి వాళ్ళ అమ్మ మాట వింటాడా?
ఆమె పెద్ద కోడలికి చెప్పలేక, ఇటు నాకు చెప్పలేక, మొగుడు వినటం లేడు గనక తట్టుకోలేక, అసలామె ఏ క్షణాన గుటుక్కుమంటుందో అర్థం కావట్లేదు. ఈ టెన్షన్స్ వల్ల మా అత్తగారికి ఈ మధ్యన బీపీ పెరుగుతోంది అన్నది పరమేశ్వరి. అయ్యయ్యో! ఇదెక్కడి విడ్డూరమే తల్లి! తోటికోడళ్ళు తన్నుకుని అత్తగారిని సాగనంపేలా ఉన్నారే అంది. అదే అమ్మా అప్పుడప్పుడు బాధేస్తూ ఉంటుంది. కానీ ఏ కోశాన కూడా పాపభీతి లేదు మా తోటికోడలికి. చివరికి మామయ్యకు అత్తయ్య మీద కూడా చెప్తుందమ్మా. ఏవేవో మాటలు చెప్తది. అసలు నాకు అర్థం కాదు. మామయ్యకి కానీ, వాళ్ళ ఆయనకి కానీ అసలు బుద్ధి, బుర్ర అనేది లేవా అమ్మా? ఏం చెప్తే అది నమ్మేస్తారా? నాకైతే చాలా భయంగా ఉందమ్మా ఇంట్లో ఉండాలంటే. మనం ఒకటే అంటుంది. మనం ఎప్పుడూ తగులాడుకోవద్దంటుంది. పైగా మన మీద అందరూ ఏవేవో చెప్పుకుంటున్నారు. వాళ్ళ మొహం మీద తన్నినట్టు మనం చక్కగా ఉండాలి అని అంటుంది. ఎవరున్నారమ్మా మా మీద ఏడ్చేవాళ్ళు? పైగా అస్తమానం ఆమె చుట్టాలే వస్తున్నారని, మీరెవరూ రావట్లేదని అదో చులకన భావం. అనగానే తల్లి అంది, లేదమ్మా ఎప్పటికప్పుడు రావాలనే అనుకుంటున్నాం కానీ ఏవో చిన్న చిన్న అనారోగ్యాలు పట్టి పీడిస్తున్నాయి. ఇక మీ అత్తగారింటికొచ్చి అక్కడ మేమెందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తున్నాము. మీ నాన్నగారిని చూస్తూనే ఉన్నావు కదా అనంది లక్ష్మీదేవి. లేదులే అమ్మా నువ్వు రాలేదని బాధ కాదు. అలా ఏదో ఒక కారణం వెతుక్కుంటూ ఉంటుంది అని చెప్పింది. ఇక అది కూడా ఆమెకే బాధ. ఆమె వాళ్ళు వస్తున్నారు సంతోషిస్తే అయిపోతుంది గదా! నా వాళ్ళు రాలే అంటుంది. ఆమె వాళ్ళొచ్చారంటుంది. వాళ్ళొచ్చినందుకు నేను ఏడుస్తున్నానంటుంది. ఆ మొగుడిని పంపిస్తుంది గొడవకి. ఆయన ఓ ఇంతెత్తున లేస్తూ మా వాళ్ళొస్తే నీకేమిటి? మా అత్తగారు వాళ్ళొస్తే నీకేమిటి? నీ ఊసు నువ్వు మాట్లాడుకో. మా అత్తగారి మాట నీకెందుకు? అని ఇలా గొడవకొస్తాడమ్మా. అబ్బా! నాకు పిచ్చి లేచిపోతుందమ్మా. అసలు నాకు నిజంగా బతకాలని కూడా అనిపించట్లేదు అనంది. ఏడ్చినట్టే ఉంది. తోటికోడలేదో అంది అని వెనకటికి అవుతూ ఏట్లో పడి చచ్చిందిట. బాగానే ఉంది చక్కదనం. సరేలే కాస్త నిదానంగా ఉండి ఆలోచిద్దాం అనంది తల్లి. ఏమో అమ్మ నేను ఒక 2 రోజులు ప్రశాంతంగా ఉందామని వచ్చాను అనంది. అప్పుడు తల్లి చెప్పింది, సరేలే కాసేపు పడుకో ఈలోగానే వంట చేస్తాను అని. భోజనం చేసి పడుకోబోయే ముందు తల్లి పరమేశ్వరితో చెప్పింది, అమ్మ నేనొక మాట చెప్తాను ఇక నుంచి నువ్వు ఇలా ఉండు అని. ఏమిటమ్మా అంది. ఇక నుంచి మీ తోటికోడలు ఎంత నెమ్మదిగా మాట్లాడినా, ఎంత గౌరవంగా మాట్లాడినా, ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా ఒక్కటే మాట బండ గుర్తుగా పెట్టుకో. ఆ పిల్ల మారదు. ఆమె మంచి మాట్లాడినా అది నాటకమే, చెడు మాట్లాడినా అది నాటకమే అని దృష్టిలో పెట్టుకుని ఊకొట్టకు, తల ఊపకు, ఏమీ చెయ్యకు. ఏదో పనున్నట్టుగా వెళ్ళిపో. మీ మామ, మీ వారు, మీ బావగారు ఎంతమంది ఆమె మాట వింటే నీకేమిటి కానీ, పాపం మీ అత్తగారి ఉసురు తగలకుండా కాస్త ఓ పావుసేర అన్నం వండి పెట్టి, ఆవిడకింత పప్పో కూరో వండి పెట్టి తీసుకుపోయి ఇవ్వమ్మా రోజు. నీ పుణ్యం ఎక్కడా పోదు. పాపం ఆవిడ ఈ వయసులో తన వంట తాను చేసుకుంటూ మీ గొడవల మధ్యన ఆమె అనారోగ్యం పాలవుతున్నారు అని చెప్పింది తల్లి. సరే అమ్మా ఇక నుంచి అలాగే చేస్తాను అని అత్తగారింటికి వచ్చిన తర్వాత ఇక అమ్మ చెప్పినట్టుగానే గుర్తుపెట్టుకొని ఏమీ మాట్లాడకుండా మౌనంగా పనులు చేసుకోవడం మొదలుపెట్టింది పరమేశ్వరి. తోటికోడలు హడావిడిగా వచ్చి, ఊరి నుంచి వచ్చావు కదా అప్పుడే వంట అవి ఎందుకు పెట్టుకున్నావు? ఈరోజు నేను వంట చేస్తానులే మా దగ్గరకు వచ్చేసేయ్ అనంది. ఒక్కసారిగా ఉలిక్కి పడింది పరమేశ్వరి. బాబోయ్ మొదలుపెట్టింది. నేను ఇక ఆమె ఇంటికి పోయి తిన్నానంటే నేను మళ్ళీ 10 రోజుల పాటు ఆమెకు వండి పెట్టాలి. ఇదో చావు. నేను వండి పెట్టలేదా అంటుంది పైగా. అని వద్దులే అక్క నీకెందుకు కష్టం అంది. ఏడ్చినట్టే ఉంది. నాకెందుకు కష్టమేంటి? రేపు నాకేమన్నా అవసరం పడితే నువ్వు వండవా ఏమిటి
అనంది. ఇక ఏం చేయాలో తోచక విధిలేని పరిస్థితిలో తోటికోడలి దగ్గరికి భోజనానికి వెళ్ళింది. ఏదో హడావిడిలోనే సరిగ్గా వండలేదు. నువ్వు ఈరోజు వస్తావని అనుకోలేదు అంటూ అన్నం వండి అక్కడ పెట్టి కాస్త పులుసు పెట్టి పచ్చడి వేసింది. చచ్చే కోపం వచ్చింది పరమేశ్వరికి. ఈ పులుసు పెట్టి పచ్చడి వేయడానికి ఈమె కావాలా? నేనెళ్ళి కాస్త అన్నం వండుకొని పచ్చడేసుకుని తినలేనా అని మనసులో అనుకుని ఊరుకుంది. ఇక చెయ్యి కడుక్కొని పళ్ళాలవి తీస్తూ ఉండగా అంది, రాత్రి కూడా భోజనానికి ఇక్కడికేరా, ఈరోజు వంట ఏం పెట్టుకోబోకు అంది. చచ్చినట్టే ఉందిలే, ఈ పూటే ఏం పెట్టలే, రాత్రికేం పెడుతుంది అని. రాత్రి కూడా అలాగే పచ్చడి వేసి కాస్త ఆచారే పోసి పెట్టింది. చీచి దీని కొంపలో ఇంకోసారి భోజనం అంటే రావద్దు అని తీర్మానం చేసుకుంది పరమేశ్వరి. ఇక తెల్లవారి నుంచి వంట చేసుకుంటూ తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చి అత్తగారికి కాస్త అన్నము, పప్పు, కూర, పచ్చడి తీసుకుని వెళ్ళటం మొదలుపెట్టింది. ఇక 2 రోజులు అయిన తర్వాత ఓ రోజు అప్పుడు అంది, ఏంటో కాకపడుతుంది అత్తగారిని. ఎన్నడూ లేనిది అన్నము, పప్పు, కూరలు వండేస్తోంది. అంటే మేము వండుకోలేమా ఏమిటి? ఆవిడ వండుకోలేకనే వేరుగా ఉంటోందా అనంది. లేదక్క, అలా అని ఏం లేదు. నీ మధ్య నా మధ్య ఏవో గొడవలు వచ్చాయని పాపం ఈ వయసులో అత్తగారికి ఈ పని అవసరమా? అందుకే కాస్త వండాను, అంతకుమించి ఏమీ లేదు. ఓపిక ఉన్నప్పుడు ఇస్తాను, ఓపిక లేకపోతే ఏమీ లేదు. నీ తర్వాతే నేను, నీకంటే ఎక్కువేం కాదులే అనంది. కానీ అప్పుడు కూడా ఏదో ఒక పేచీ పెట్టి ఆమె అత్తగారికి అన్నం వండకుండా ఇవ్వకుండా తగులాడింది తోటికోడలు. ఎన్నో రోజుల తర్వాత ఆ అత్తగారికి ఇక నేను బతకలేను బాబోయ్, చిన్నది కాస్త మంచిదే అయినా అది బతకనివ్వదు, పెద్దది అసలు ఎవరినీ బతకనివ్వదు, ఇక నేను వీళ్ళ మధ్యన ఉండలేను అని ఒక రాత్రి వేళ నిర్ణయించుకుని భర్తతో చెప్పింది. ఏమండి, ఈ ఇద్దరు కోడళ్లతో బతకడం చాలా కష్టంగా ఉంది, నా వల్ల కావట్లేదు. మరి మీరు ఒప్పుకుంటే మనము మన ఊర్లో ఉన్న సొంతింటికి వెళ్ళిపోదాము, ఏమంటారు? మీ దగ్గర ఉన్న డబ్బులు జాగ్రత్తగా ఉన్నాయి కదా, అవి తీసుకుని వెళ్దాం మనం అని చెప్పింది అత్తగారు. భర్త అన్నాడు, నాకైతే ఏ పేచీ లేదు, నాకు ఇద్దరు కోడళ్ళు బాగానే ఉన్నారు, పెద్ద కోడలతో అసలు గొడవే లేదు నాకు, నీ ఇష్టం ఉంటే ఉండు లేదంటే వెళ్ళు అన్నాడు. చీదరిద్రుడా, ఇన్నేళ్ళు కాపురం చేసి కోడల్ని చూసి కోడలు ఇది చూసి అది కాస్త వండి పెడుతోంది కదా అని నన్ను వద్దనుకుంటావా? ఇలాంటి దరిద్రులు కూడా భూమి మీద ఉండడం వల్లే కదా ఇలాంటి గతి పడుతుంది ఆడవాళ్ళకి అని ఇక చెప్పబెట్టకుండా ఇలాంటి వాడికి ఏం చెప్పాలి అని తెల్లవారుజామున 3 గంటలకే లేచి ఇక మళ్ళీ ఆ ఊరికి వెళ్తే ఈ ఊరికి వెళ్తే వచ్చి పట్టుకుంటాడు, గొడవలు పెడతాడు, లేనిపోని ఇది చేస్తాడు అని మాట్లాడకుండా దూరంగా ఎప్పుడో తన స్నేహితురాలు చెప్పిన మాట గుర్తుపెట్టుకుని ఆమె ఇంటికి వెళ్ళింది. జరిగిందంతా చెప్పింది. ఆవిడంది, ఇటువంటి గొడవలే మా ఇంట్లో ఉండడం వల్ల తట్టుకోలేక నేనొచ్చి ఇక్కడ పడ్డాను. ఇక నీకొచ్చిన దిగులేమీ లేదు. నీకు చేతనైతే ఓ పని చెయ్యి, లేకుంటే లేదు. నువ్వు చెయ్యకపోతే వచ్చే నష్టం లేదు, చేస్తే పెద్ద ఇబ్బంది లేదు అనంది. ఆ స్నేహితురాలు ఇంటి ముందే ఓ చిన్న స్టవ్ పెట్టుకుని కాస్త ఇడ్లీలు, దోశలు వేస్తుంది ఉదయం పూట. ఎంతమంది విరగబడి వస్తుంటారో. ఎందుకు అంటే సింపుల్గా దోశలు, ఇడ్లీలు, పక్కనే హాస్పిటల్ కూడా ఉండడము, చక్కగా చట్నీ కూడా చేస్తుంది, ఇంత సాంబారు పెడుతుంది. వాళ్ళు ఆవురావురమంటూ పేషెంట్ల కోసం వచ్చినటువంటి వాళ్ళు ఇడ్లీలు తినడం, దోశలు తినడం, బాగా ఉందని మెచ్చుకుని ప్యాకింగ్లు చేసుకోవడం, పేషెంట్లకు తీసుకెళ్ళటం, ఇలా 11 గంటల వరకు చెయ్యి ఖాళీ లేకుండా ఉంటుంది ఆ స్నేహితురాలికి. ఇక ఆ తర్వాత
ఇక టిఫిన్ సెక్షన్ ముగించుకొని లోపలికొచ్చి ఓ చెంబెడు నీళ్లు స్నానం చేసి గబగబా ఎసరు పెట్టి కాస్త అన్నము, కొంచెం పప్పు, కాస్త ఏదో ఒక పచ్చడి చేస్తుంది. ఇక 12 అవుతూనే మళ్ళీ బిలబిలమంటూ జనాలు వస్తూనే ఉంటారు. అందులో ఏమీ లేకపోయినా ఒక్క పప్పు, ఒక్క పచ్చడి అంతే. వేసి వేయనట్టుగా కొంచెం నీళ్లు కలిపి అటు మజ్జిగ కాదు, ఇటు పెరుగు కాదు అన్నట్టు ఓ గరిటెడు పోస్తుంది. ఎలా వచ్చి తింటారో జనాలు. ఇక మళ్ళీ సాయంత్రం వేళ కొంచెం టీ పెట్టుకుని కాస్త 4 చపాతీలు, మళ్ళొక 4 ఇడ్లీలు పెట్టుకుని కూర్చుంటుంది. పథ్యం కోసం పెట్టేవాళ్ళు ఇడ్లీలు, కాపలా కోసం వచ్చిన వాళ్ళు చపాతీలు, కాదు అనుకున్న వాళ్ళు కాస్త వేడి పెట్టిన అన్నాన్నే ఇష్టంగా తిని ఆమెను మెచ్చుకుని, నీ పుణ్యమాని బతుకుతున్నాము, నువ్వు ఇంకా 100 ఏళ్ళు బతకాలి, ఇలా మాకు హాస్పిటల్ దగ్గర నాకెంతో సదుపాయంగా ఉన్నావు, చుట్టుపక్కల ఎక్కడ దగ్గరలో ఏమీ లేదు, అంత దూరం పోతే పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, అక్కడ ఇదే ఇడ్లీ అక్కడ చాలా డబ్బులమ్మా, ఇక్కడ మేము 4 ఇడ్లీలు కడుపు నిండా తింటున్నాము, అక్కడ 2 ఇడ్లీలకే ఇక్కడ నీకు ఇచ్చిన దానికంటే డబల్ రేట్ ఇవ్వాల్సి వస్తోంది, నాకు చాలా హ్యాపీగా ఉంది అని మెచ్చుకునేవారు. నేను ఈ విధానం చూశాక నేను అనుకున్నాను, నా స్నేహితురాలు చాలా మంచి పని చేస్తోంది, నేను కూడా హెల్ప్ చేస్తానని. ఇక మా స్నేహితురాలికి ఆ బేరాలు ఏమిటో అవైతే నేను చూడలేను, కానీ లోపల ఉండి ఆ వంట చేయటము, ఆ ఇడ్లీలు వేయటము, కాస్త నేను చేసి పెడతానులే అని కాస్త తోడుగా ఉండి సహాయంగా ఉన్నాను. నాకు కూడా ప్రాణానికి చాలా హాయిగా ఉంది అక్కడ. ఎంత ప్రశాంతం అంటే అంత ప్రశాంతం. ఒక్కడు కూడా ఇదేమిటి అదేమిటి అనేవాడు లేడు, పితూరీలు చెప్పేవాడు లేడు, తగువులాడేవాడే లేడు. ప్రశాంత జీవనం ఉంది. అబ్బా, నా స్నేహితురాలి పుణ్యమా అని నా బతుకు ఎంత హ్యాపీగా ఉందో కదా అనుకున్నాను. నిజంగా బుద్ధి ఉన్నవాడు ఎవ్వడు కూడా పెళ్లి చేసుకోకూడదు, పెళ్ళి కర్మగాలి చేసుకుంటే పిల్లల్ని కనకూడదు, ఒకవేళ కంటే గనక వాళ్ళ దగ్గర ఉండే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కంటికి కనిపించినంత దూరంలోనే ఉండాలి. వాడు ఒక్క కొడుకే కానీ, 2 కొడుకులే కానీ, 4 కొడుకులే కానీ, ఎంతమంది అయినా ఉండని, బిడ్డలే ఉండని, కొడుకులే ఉండని, వాళ్ళ దగ్గర పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళ పెళ్ళి చెయ్యాలి, నా పీడ వదిలింది అని వాళ్ళని వదిలించుకోవాలి, కానీ వాళ్ళ అండల్లో ఉండొద్దు, వాళ్ళ కంటి చూపుల్లో ఉండొద్దు. కొడుకులు మన వాళ్ళు కారు, వాళ్ళని చేసుకున్న పిల్లలు అంతకన్నా కూడా కారు. ఇది దృష్టిలో పెట్టుకొని ఏ పెద్దవాళ్ళైనా దూరంగా ఉంటేనే మనశ్శాంతిగా ఉంటారు, తిన్నొక్క ముద్ద కడుపు నిండా ఉంటుంది అని నేను అనుభవంగా తెలుసుకున్నాను. ఈ విషయాన్ని మా స్నేహితురాలతో కూడా చెప్పాను. అది ఓ నవ్వు నవ్వింది. అంతేనే, దూరంగా ఉంటేనే ప్రశాంతత ఉంటుంది, ప్రేమలు ఉంటాయి. దగ్గర ఉంటే ఏముంది, తిట్టుకోవడము, అనుకోవడము, బాధపడము, అందరికీ నోరెక్కువే కదా. ఇవాళ రేపు పిల్లలు వాళ్ళు ఎంత చదువుకున్న సంస్కారమా పాడా అని ఒక నిట్టూర్పు విడిచింది స్నేహితురాలు. ఇంతటితో ఈ కథ సమాప్తం.